ఒకానొక కాలంలో ప్రజాపతి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. దక్షుడు తన అల్లుడు అయిన పార్వతీపతి మహాదేవుడిని అసహ్యించుకొని ఆ యజ్ఞానికి ఆయనను ఆహ్వానించలేదు. దేవతలు, ఋషులు అందరూ ఆ మహాయజ్ఞానికి హాజరైనప్పటికీ శివుని పట్ల దక్షుడు ఘోర అవమానం ప్రదర్శించాడు. సతీదేవి దక్షుని కూతురు, శివుని అర్ధాంగి. తండ్రి అవమానాన్ని చూసి శివుడు అక్కడకు వెళ్ళవద్దని చెప్పినా సతీ తండ్రిని శాంతింపజేయాలనే ఉద్దేశంతో యజ్ఞానికి వెళ్ళింది. కానీ అక్కడ దక్షుడు శివుని గురించి కఠినమైన మాటలు పలికాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీ యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచేసింది. ఈ దుస్థితి వార్త కైలాసానికి చేరగానే శివుని హృదయంలోని శోకం అగ్నికోపంగా మారింది. తన జటా నుండి ఒక కుదుళ్లను పీకి భూమిపై బలంగా విసిరాడు. ఆ ఘోర తేజస్సులో నుండి 3 కళ్ళు, 1000 భుజాలు, అగ్నిమయ రూపం కలిగిన వీరభద్రుడు పుట్టాడు. అతని పక్కనే భయంకర శక్తి భద్రకాళి అవతరించింది. వీరభద్రుడు గణనాయకులతో కలిసి దక్షుని యజ్ఞస్థలానికి పయనమయ్యాడు. మేఘాలు గర్జించాయి, గాలి గట్టిగా వీచింది, భూమి కంపించింది. యజ్ఞవేదిక వద్ద ఉన్న దేవతలు, ఋషులు భయంతో వణికారు. వీరభద్రుడు యజ్ఞవేదికను ధ్వంసం చేశాడు. యజ్ఞాగ్ని ఆరిపోయింది, సమర్పణలు చెల్లాచెదురయ్యాయి. దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. చివరగా దక్షుని వద్దకు వెళ్ళి ఒకే చెరుపులో అతని తల నరికివేశాడు. దేవతలు, ఋషులు శివుని కోపాన్ని శాంతింపజేయమని ప్రార్థించారు. శివుడు కరుణతో దక్షుని శరీరానికి మేకతల అమర్చమని ఆజ్ఞాపించాడు. జీవంతో మళ్ళీ లేచిన దక్షుడు అహంకారాన్ని విడిచి శివుని స్తుతిస్తూ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. దైవ అవమానం అనర్థాన్ని తెస్తుంది. అహంకారం చివరికి వినమ్రతగా మారాలి. వినాశనం తర్వాత సృష్టి కూడా జరుగుతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్ కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.